హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుదర్శన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఆరెంజ్ జెల్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. సో దాన్ని మీతో షేర్ చేసుకోవడానికైనా వచ్చేసానమాట. ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో జెల్లీ. ఇలాంటి టెస్ట్ చాలా బాగుంది కదండి, చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో పిల్లలకైతే చాలా ఇష్టపడతారండి జెల్లీలు. అలానే ఎక్కువ పెట్టేయమనుకోండి, జస్ట్ వాళ్ళకి కను విందుగా ఉండడానికి కాసేపు అలా చూపించి 2-3 స్పూన్లు పెట్టి పక్కన పెట్టేయాలన్నమాట. సో అలా చేశాను నేనైతే. సో ఎలా ప్రిపేర్ చేయాలి, ఎంత ఈజీనో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను, చూసేయండి. సో ఇది డీమార్ట్ కానీ రిలయన్స్ ఆన్లైన్లో కూడా దొరుకుతుందన్నమాట. ఇవి జెల్లీ పౌడర్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఇవి బుక్ చేసుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా సైడ్ ఉంటుందండి, బట్ నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి అందులో పౌడర్ ఉంటుంది అనమాట. దానికి తోడు ఇంకొక పౌడర్ ఇస్తుంది, ఇది జెల్లీ పౌడరు. సో ఇది ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. చిన్న ప్యాకెట్లో ఇచ్చిన పౌడర్ కూడా జెల్లీ పౌడర్ అనమాట. అదేంటంటే దాని పేరు ఏదో ఉందబ్బా. సో ఈ వీడియో చాలా డేస్ క్రితం తీసిందనమాట, ప్రస్తుతానికి గుర్తులేదండి. ఆ పౌడరు ఇది కూడా మిక్స్ చేయాలన్నమాట. అదేంటంటే లోపల దాన్ని ఏమంటారు, చిన్న చిన్న పలుకుల కింద ఉంటుంది అన్నమాట, గడ్డలు కట్టేసి. ఆ గడ్డలు ఏమీ లేకుండా నీట్గా ఇలాగ పౌడర్ని స్పూన్తో కలుపుకోవాలన్నమాట. ఆ పౌడర్కి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేయాలండి. ఇక ఏమీ కలపక్కర్లేదు మనం. 1/2 లీటర్ వాటర్ తీసుకొని దాన్ని కొంచెం మరిగించి, మరీ ఎక్కువ బాయిల్ అవ్వక్కర్లేదండి, బుడగలా కూడా రావక్కర్లా. మసిలితే కొంచెం వేడైతే చాలన్నమాట. మనకి వేడి అనిపించేలా ఉంటే చాలు. సో అలా చేసి గడ్డలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం కరిగిన తర్వాత మీరు వేరే వస్తున్నాయి కదండి మౌల్స్, అందులో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ నేనైతే అందులోనే ఉంచానమాట. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇది గోరువెచ్చగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా జెల్లీ అయిపోతుంది అనమాట. సో నేనైతే బయట పెట్టేశాను, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. మా వాడు నిద్ర లేచేటప్పటికి సర్ప్రైజ్ అని చెప్పేసి చూపించాను. చాలా ఎగ్జైట్ అయిపోయాడు అనమాట. గడ్డ కట్టేసి చూసారా, ఒక 15 నిమిషాల్లో అయిపోతుందండి. గడ్డ కట్టాడు. ప్రిపేర్ చేయడం ఏమో ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. మొత్తం మీద ఒక 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఇలా ఉల్టా చేసేసి ఇలా అంటే చాలు, ఇలా వచ్చిందనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా ఈజీ అండి ట్రై చేయడం. పిల్లల కోసమే కాకుండా ఇలాంటివి ఫుడ్ ఐటమ్స్ చేస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు కూడా మనం కూడా. వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని చూసినప్పుడు వాళ్ళు కేరింతలు కొడతారు కదా, బాగుంది బాగుంది అని. అవి భలే ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనం. సో నేనైతే అలాగే ఎంజాయ్ చేశాను. కట్ చేయనా అనిస్తే కేక్లా కట్ చేశాడు అనమాట. దాన్ని టేస్ట్ కూడా చూశాడు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లల ఆనందం మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓకేనండి, బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా, బాయ్ అండి.